పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గోశాల నందు అంగరంగ వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం ఆషాఢ మాసం కృష్ణపక్షం కృత్తిక నక్షత్రంతో కూడిన మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి అమ్మవార్లకి అత్యంత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్య భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ. ఆడికి పర్వదినాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గోశాలలో నిర్వహించడం జరిగింది. దాని యొక్క విశిష్టత, దానికి సంబంధించి నిర్వహించిన ఋత్వికులను అడిగి తెలుసుకున్నాం. గత 20 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 సార్లు ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం రోజు, అలానే మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నాడు గత 20 సంవత్సరాలుగా మన సత్తెనపల్లి పట్టణంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతూ ఉన్నది. మా నాన్నగారు కృష్ణ శాస్త్రి గారి ద్వారా ఈ కళ్యాణోత్సవాలు అనేటటువంటిది ప్రారంభమైనవి. ఈ కళ్యాణంలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. గత 20 ఏళ్లుగా ప్రతి కళ్యాణానికి అందరూ వస్తున్నటువంటి వాళ్ళే మళ్ళీ అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. బ్రహ్మచారిగా వచ్చిన వాళ్ళు తర్వాత కళ్యాణానికి గృహస్థులుగా వస్తున్నారు, గృహస్థులుగా వచ్చిన వాళ్ళు తర్వాత కళ్యాణానికి పుత్రాదులతో వస్తున్నారు, పుత్రాదులతో వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చేసరికల్లా ప్రపౌత్రాదుల్ని సంతతి కోసం అందరూ వస్తున్నారు. స్వామివారి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ అనేక మంది పుత్రకామ్యం కోసం, వివాహ కామ్యం కోసం అనేక మంది కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి అనేక మంది భక్తులు దాదాపు 1000-1500 మంది, ఒకసారి 2000 మంది, ఒకసారి 3000 మంది వరకు భక్తులు వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఖ్యలో ఉంటుంది. అలానే స్వామివారి ఇక్కడే సత్తెనపల్లిలోనే ఉంటూ అనేక మంది భక్తులందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అలానే స్వామివారి యొక్క కళ్యాణం 6 నెలలకు ఒకసారి అత్యంత వైభవంగా విశేషంగా జరుగుతూ ఉన్నది. ఇది ఆగేది కాదు. సత్తెనపల్లి పట్టణంలో స్వామివారి కళ్యాణానికి అనేటటువంటిది ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. భక్తులందరూ ప్రత్యేకంగా సంతానం కోసం, వివాహం కోసం ఇక్కడికి వచ్చి కళ్యాణంలో కూర్చుని మంగళవారం కలిసి రావడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి వారం. స్వామివారి యొక్క నక్షత్రంతో కూడి ఉండడం అరుదుగా వస్తున్నది. ఈ సంవత్సరం ఆషాఢ మాసం కృత్తికా మంగళవారం రావడం స్థానిక గోశాల ప్రాంగణంలో ఆర్యవైశ్య చలివేంద్ర సంఘం వారి తరపున ఉన్నటువంటి ఈ గోశాలలో సకల దేవతా స్వరూపునైనటువంటి అమ్మవారి సమక్షంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క షడాభరణార్చన, అభిషేకములు, అర్చనలు, దివ్యలీలా శాంతి కళ్యాణ వైభవం, లోక కళ్యాణార్థం చతుర్వేద స్వస్తిపూర్వకంగా హారతులతో ఎంతో వైభవంగా దర్బారు సింహాసనంపై రాజోపచారములతో మహాత్వైభవంగా జరుగుతున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈరోజు ఇంకా వైభవంగా జరిగిందని, ఇలానే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. సత్తెనపల్లిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో సుబ్రహ్మణ్య కళ్యాణం అనేది అరుదు. అలా ఉన్నటువంటి భక్తులందరూ కూడా జరిగేటటువంటి కళ్యాణ వైశిష్ట్యాన్ని, వైభవాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ తదాదిగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాగే ఈ సత్తెనపల్లి గ్రామము, లోకము, అలాగే దేశము, రాష్ట్రం అంతా కూడా ఎప్పుడూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క తల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వచ్చే సంవత్సరం ప్రతిసారి కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి, అలాగే కుమార షష్ఠికి కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈసారి నుంచి కూడా భక్తులు అశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. శుభం భవతు. లోకా సమస్త